జై గురుదత్త. వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదత్త. దత్తబంధువులందరికీ నమస్కారము. ఈరోజు మనము దత్తప్రభువుల గురించిన సమాచారంలో భాగంగా, ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నామండి. చేసుకునే ఎపిసోడ్లో ఈరోజు మనము దేవతల యొక్క పారాయణ గ్రంథాలు ఎందుకు పారాయణం చేయాలి, స్తోత్రాలు ఎందుకు పారాయణం చేయాలన్న విషయంలో గురించి మాట్లాడుకుందాం. ముందుగా లలిత సహస్రనామ స్తోత్రం గురించి అండి. లలితా సహస్రనామ స్తోత్రం చేయాలంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనే లలిత అనగలుగుతాం, లలితా సహస్రనామ స్తోత్రం చేయగలుగుతామండి. అయితే అది మిస్టేక్ జరిగితే ప్రాబ్లం అవుతుందని ఎందరో భయపెట్టిస్తారు. అట్లేం కాదండి. దాని తర్వాత అపరాధ స్తోత్రం చదువుకోవాలి. ఇవన్నీ మీరు నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే నాకు కాంచి కామకోటి పీఠాధిపతి వారి వద్ద నుండి నాకు ఆల్రెడీ నా దగ్గర ఉందండి డ్రాఫ్టింగ్. ఎక్కడ కామాలు ఉండాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ చదవాలి, ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉండాలి అని మీరు నా వీడియోస్ కూడా చూసి ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవచ్చు. చదవడం మాత్రం ఎక్కడ ఆపాలి, ఎక్కడ చదవాలన్న విషయం మాత్రం నా దగ్గర డ్రాఫ్టింగ్ ఉంది. కావాలంటే మీరు కామెంట్ చేస్తే మీకు నేను డ్రాఫ్టింగ్ పంపిస్తా. ఇది లలితమ్మ గురించి విషయం అండి. మిగతా పారాయణలు, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, మిగతా ఏ దేవుళ్ళ స్తోత్రాలు కానీ, పారాయణలు కానీ, హనుమాన్ చాలీస కానీ ఇవన్నీ చేస్తే ఏం జరుగుతుందంటే అండి, మనలో ఉన్న అశాంతి, దుష్కర్మలు, చెడు కర్మలు, మనకున్న బాధలు, ఏదైతే వ్యాధులు, ఆది వ్యాధులు ఏమి అవన్నీ రావడం తగ్గించబడుతుంది. అంటే కరిగిపోతాయండి. కాబట్టి స్తోత్రపారాయణం చేయాలి. ఏ దేవతాని కదా స్తోత్రపారాయణం చేయాలి. చేస్తూ నువ్వు బాగా దేవత నీ ఇష్ట దేవతను చేస్తేనే దత్తప్రభు దగ్గరికి వస్తావు, లలితమ్మ దగ్గరికి వస్తావు. అంతేగాని అంతవరకు రావు. చేసుకోవాలి, పారాయణం చేయాలి, దేవనామస్మరణ చేయాలి. దేవనామస్మరణ మాత్రం ఇంకా ఎక్కువ కంటిన్యూగా బెడ్ మీద ఉన్నాము, ఎక్కడ ఉన్నామని ఏం అవసరం లేదు. దేవనామస్మరణకు ఎలాంటి నియమాలు ఇవ్వండి. ఎంత దేవనామస్మరణ చేస్తే అంత మనకు మంచి జరుగుతుంది. ఏదో నీ ఇష్టమైన దేవుడు ఎవరైనా కానీ, ఎవరైనా నీ ఇష్టమైన దేవుడినే దత్తప్రభుని అనుకోమని నేను అనడం లేదు. కాకపోతే పరమాత్మను మాత్రం స్తుతి గుర్తు మనసులో అనుకుంటూ వెళ్ళండి, చేయాలి. పరమాత్మనే అండి, లలితా పరమాత్మ అనండి, దుర్గా పరమాత్మ అనండి, శివ పరమాత్మ అనండి, మీ ఇష్టం అనుకుంటూ వెళ్ళండి. అది చేసుకుంటూ మీ ఇష్టదేవాన్ని పూజ చేస్తే మీకు తొందరగా ఫలితాలు వస్తూ ఉంటాయి. ఈ పరమాత్మ మార్గం కూడా మీకు ఓపెన్ అవుతూ ఉంటుంది. కాబట్టి చేయండి. నామస్మరణ కూడా ఎక్కువ చేయండి. నామస్మరణ ఒకటే నామం పట్టుకొని చేస్తూనే ఉండండి. రెగ్యులర్గా పడుకున్నా, తిన్నా, లేచినా ప్రతిదానికి ఆ పరమాత్మనికి, నీ ఇష్టదేవం ఎవరికైనా థ్యాంక్స్ చెప్పండి. అన్నం తిన్న తర్వాత థ్యాంక్స్ చెప్పండి. వాటర్ తాగిన తర్వాత థ్యాంక్స్ చెప్పండి. కృతజ్ఞత, థ్యాంక్స్ అంటే కృతజ్ఞత. తండ్రి నాకు వాటర్ ఇచ్చినందుకు కృతజ్ఞత. ప్రతిదీ ఇది కూడా చాలా పెద్ద మంత్రం అండి. కృతజ్ఞత చెప్పుకోవడం అనేది కూడా అలవాటు చేసుకోండి. ఇది చాలా పవర్ఫుల్. మీరు తెలుసుకొని మీరు చేసి చూడండి. ఈ నామస్మరణ కానీ, స్తోత్రపారాయణం కానీ చేసి చూడండి. మీరు ఒక 11 రోజులు చేసి చూడండి. 3 రోజులకి అర్థమవుతుంది. 11 రోజులు చేసి చూడండి. మీకు కష్టమైతే ఆపేయండి. అంతేగాని మీరు చేయకుండా అనడం కాదు. చేసి చూడండి, మూగండి, మీకు అర్థమవుతుంది. ఆ శక్తి, ఆ దత్తశక్తి అంటారా, మీ ఇష్టదేవ శక్తి అంటారా, పరమాత్మ శక్తి అంటారా, వాళ్ళ ఆశీర్వాదం అంటారా, ఎలా మీ పైన ప్రసరిస్తుందో మీకు అర్థమవుతుంది. ఎవరి వాళ్ళకి అర్థమవుతుందండి. ఎన్ని కోట్లున్నా ఏమున్నా రాదండి, మనశ్శాంతి రాదు. దేవనామ స్మరణతోనే, దేవుని మొక్కడం ద్వారానే మనకు మనశ్శాంతి అనేది వస్తుందండి. ఈ కర్మలని కడగబడతాయండి. అప్పుడే ఏదో జన్మల ఆయన లోపల లీనమైపోతామండి. ఇది సత్యమైన విషయం అండి. సత్యమే పరమాత్ముడు. ఆ సత్యం శోధనలే చేయాలి. నేను ఇలా చేస్తున్న రీసెర్చ్ చేస్తూనే నాకు ఇవన్నీ తెలిసినాయండి. నాకు 48 సంవత్సరాలు ఉంటాయండి. నేను చాలా ప్రయత్నం చేసి 25 ఇయర్స్ ఎగో నుంచి వెళ్ళి నేను సత్యం గురించి, సత్యం ఎవరు మొక్కాలి, ఎవరు ఏందని ఎత్తుకుతూనే ఉన్నానండి. దాని కొరకు ఆ వెతకడంలో భాగంలో ఇవన్నీ తెలిసినండి నాకు. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఎవరు ఇలా చెప్పరని అంటలేను. మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళవి కూడా వినండి, నేర్చుకోండి, చూడండి. వాళ్ళ ఉపన్యాసాలు కూడా మంచి జరుగుతుంది. మీకు దత్తప్రభు అనుగ్రహం కలుగుతుంది, మీ ఇష్టదైవ అనుగ్రహం కూడా కలుగుతుంది. మీరు చేయండి. మీరు చేయకుండా ఎవరినో కంపేర్ చేసుకోవద్దండి. మీకు మీరే చేయండి. చేస్తూ ఉంటే మీకు
ఏం జరుగుతుంది, ఎలా అవుతుంది, మీకు అవసరం అనుకుంటే మీకు ఏమైనా డౌట్ వచ్చినా కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతా. నా మెయిల్ ఐడి ఉంది, ఓందత్త ఛానల్లో డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంది. మీకు ఏమన్నా మాట్లాడాలంటే విషయం తెలుసుకోవాలనుకున్నా నాకు మెసేజ్ చేయొచ్చండి, నేను రెస్పాండ్ అవుతా. దైవ సేవ చేసేందుకు ముందున్నా అండి, నేను చేస్తా. నేను ఎలాంటి నెగిటివ్ విషయాలు మాట్లాడండి, ఓన్లీ పాజిటివ్ విషయాలే నా దగ్గరికి వస్తాయి. మీరు అడిగినా కానీ నేను ఏం చెప్పలేనండి. ఆయన అడిగిన దత్తప్రభు అడిగే మళ్ళీ మీకు నేను చెప్తా ఉంటాను. కాబట్టి ఇది కూడా మీరు ఫాలో కండి. మీరు ఆ మెయిల్ ఐడిలో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా, మీకు ఏమైనా మాట్లాడాలనుకున్నా, మీరు ఏమైనా చెప్పాలనుకున్నా అందులో కామెంట్ చేయండి. మీకు దత్తప్రభు దయ వల్ల సరైన మార్గం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను అండి. జయ గురుదత్త. ఈరోజు ఈ వీడియోలో ఇంతేనండి. మళ్ళీ వీడియోలో మనం కలుద్దామండి. జయ గురుదత్త. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర జయ గురు దత్త దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర జయ గురు దత్త దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన దత్తప్రభు చరణారవిందార్పణమస్తు. దత్తార్పణం దత్తార్పణం దత్తార్పణం. జయ గురుదేవ దత్త. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్తప్రభు చరణారవిందార్పణమస్తు. జయ గురుదత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.